హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 6th 2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేస్తాము. ప్రీవియస్ డేస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఎవరైనా నా వీడియోస్ ఇంకా చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫై. మనకి క్వశ్చన్ వచ్చేసి 5x - 2y² + 2x + 5y హోల్ స్క్వేర్ + 5x + 2y × 5x - 2y. ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి x ఆర్ y ఈ 2 ప్లేసెస్లో ఏదన్నా 0 ఆర్ 1 ఏదైనా అనుకోండి. ఫస్ట్ నేను x ప్లేస్లో 0 అనుకుంటాను. x ప్లేస్లో 0 అనుకుంటా మనకి -2y 2y ప్లేస్లో 1 అనుకుంటాను. 2y - 2y హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. 4 ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి 5² 25. ఇక్కడ మనకి ఏమవుతుంది, x 0 అయిపోతుంది, y వచ్చేసి 2 ఇంటూ ఇక్కడ 0 అయిపోతుంది -2y -2 అంటే 2 ఇంటూ -2 -4 అవుతుంది. -4 క్యాన్సిల్, ఆన్సర్ వచ్చేసి 25. ఓకే, గివెన్ ఆప్షన్స్లో మనకి x ప్లేస్లో 0 y ప్లేస్లో 1 పెడతాను. దేని వాల్యూ అయితే 25 వస్తుందో అది మనకి ఆన్సర్. ఓకే, ఎక్స్ ప్లేస్లో 0 ఇక్కడ 0 పెడితే ఇక్కడ -25 మనకు వచ్చేసి +25 కదా, ఇది తప్పు. ఓకే, ఇక్కడ 0 పెడతాను, ఇక్కడ -25 వస్తుంది, ఇది తప్పు. ఇక్కడ 0 పెడతాను, y ప్లేస్లో 1 పెడితే 25 వస్తుంది. ఓకే, ఇది ఆప్షన్ కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ x ప్లస్ 0 పెడితే 25 - 25 1² అవుతుంది. ఇక్కడ 25, ఈ రెండు ఆప్షన్లే. అలాగే నేను ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాను. x = 1 y = 0 ఆప్షన్ పెడతాను. ఇప్పుడు చూస్తే మనకి x = 1 x = 1 పెడితే ఫస్ట్ 5² 25 ఇది 0 అయిపోతుంది. +2² 24 ఇక్కడ 2² 4 అవుతుంది. ఇక్కడ +5 ఇక్కడ ఇంటూ 5 మళ్ళీ 5 5 5 25 25 25 50 54 రావాలా. ఇవి x = 1 y = 0 పెడితే ఈ 2 ఆప్షన్లలో x = 1 పెడితే -55 అవుతుంది, -54 రావాలా. కాబట్టి ఇది తప్పు. రిమైనింగ్ ఒకటి ఉండేది ఇది ఒకటే, కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ చూడండి, ఎల్కి ఎన్కి మధ్యలో ఒక లెటర్ ఉంటుంది. ఎల్ ఎమ్ ఎన్, తర్వాత ఎన్ ఓ పి, ఓ 1 లెటర్, PQR ఒక లెటర్, RST టీ, నెక్స్ట్ లెటర్ వచ్చేసి టీతో వచ్చే ఆప్షన్లు 3 ఉన్నాయి. నెక్స్ట్ జేకి ఎల్కి మధ్యలో ఒక లెటర్ ఉంది. జే పి ABCDFG HIJ KL, కే మధ్యలో కే, ఎల్ తర్వాత ఎల్ ఎమ్ ఎన్ ఒక లెటర్, NOP, పి తర్వాత QR TR రావాలా. TR వచ్చేటి 2 ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ QS PQRS ఒక లెటర్, STU ఒక లెటర్, UVW ఒక లెటర్, WXY నెక్స్ట్ వచ్చేది Y TRY రావాలా ఆప్షన్. అంటే 1 లెటర్ ముందుకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ W ట్రావెల్డ్ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఓకే, యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి డిస్టెన్స్ ఇచ్చాడు 370 390 720. ఇక్కడ 0 9 10 17 18 7 3 10 13 14 1480. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1480. టోటల్ టైం వచ్చేసి మనకి ఫస్ట్ 370 డిస్టెన్స్, దానికి ఎంత స్పీడ్ 37 అంటే 10. తర్వాత 390/5 5 5 5 5 78 ఒకటి 10 ఇంకోటి 720/8 972 90 78 ఓకే 100 178 బిలో వచ్చేసి 178 వస్తుంది. 2తో పోతుందా, 2014 2 0 2 18 ఓకే 740/80 89 అన్ని 89తో స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డిజిట్ వాల్యూ మనకి 0 వస్తుంది. ఏ ఆప్షన్ అయితే 0 వస్తుందో మనకి అదే ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి 9 72 72 8 7 + 2 9 ఇక్కడ 9 వస్తుంది. 9 81 81 1 2 9 72 72 + 8 0 వస్తుంది. 9 81 ఇక్కడ వచ్చేసి లాస్ట్ వాల్యూ మనకి లాస్ట్ వాల్యూ 0 వచ్చేసి ఇది ఒకటి కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఒకటే కాబట్టి ఇది ఒకటి మనకు ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 13 హోల్ నెంబర్స్. 13 హోల్ నెంబర్స్ అంటే ఫస్ట్ మనకి హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 ఇట్లా. అదే న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు వచ్చేసి 1 2 3 0 యాడ్ కావద్దు. కాబట్టి మనకి ఇలా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ ఎన్ని నెంబర్స్ అయినాయి ఫస్ట్ అన్నప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఓకే, ప్లస్. ఓకే, ఫస్ట్ నెంబర్ ఎంత ఇప్పుడు హోల్ నెంబర్స్లో 0, లాస్ట్ నెంబర్ ఎంత, లాస్ట్ నెంబర్ 13 కాదు మనకు వచ్చేసి. ఇది న్యాచురల్ నెంబర్స్ అయితే 13 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1 నెంబర్ తగ్గేలా 12, ఎందుకంటే స్టార్టింగ్లో 0 ఉంది కాబట్టి. ఇక్కడ 12 0 + 12/2 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి యావరేజ్ 6.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెక్స్ట్ ఏ లెటర్ వస్తుంది. ఇక్కడ నెంబర్స్ చూద్దాం. నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఫస్ట్ నెంబర్స్ చూద్దాం. 11కి 13కి ఎంత 2, 13కి 15కి 2, 15కి 17 2, 17 నెక్స్ట్ వచ్చేది 19 అవుతుంది 2 కదా. 19 వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత జీకి ఐకి ఏ రిలేషన్ అయితే GH ABCDF GH I ఒక లెటర్ మాత్రమే, హెచ్ ఉంది మధ్యలో. ఐ తర్వాత JK నెక్స్ట్ లెటర్ K L M నెక్స్ట్ లెటర్ L ఒక లెటర్ ఉంది, M N O నెక్స్ట్ లెటర్ వచ్చేసి స్టార్టింగ్ O వస్తుంది. O వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనకి లాస్ట్ నెంబర్ 19 రావాలా. ఇది ఒకటే ఆప్షన్ ఉంది. కరెక్ట్, ఇదే కరెక్ట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్స్. ఇది మనకి ఇక్కడ చూస్తే స్టార్టింగ్లో F ఇచ్చాడు, లాస్ట్లో J ఇచ్చాడు. రిలేషన్ కూడా అదే కనుక్కోమన్నాడు, FJ. ఇక్కడ జీతో ఎండ్ అవుతుంది, అదే జీతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఏ ఆల్ఫాబెట్తో అయినా ఒక లెటర్తో ఎండ్ అయ్యి మళ్ళీ ఆ లెటర్తోనే స్టార్ట్ అవుతే ఇలానే ఇక్కడ H ఎండ్ అవుతుంది, H స్టార్ట్ అవుతుంది, I ఎండ్ అవుతుంది, I స్టార్ట్ అవుతుంది. జే నుంచి F వరకు కనుక్కోమన్నాడు. కాబట్టి J అనేది నేను అనుకుంటాను. లాస్ట్ లెటర్ నేను కాబట్టి నేను J అనేది నేను. నా వైఫ్ I, నా వైఫ్ యొక్క సన్ను నా సన్ను ఎవరు హెచ్ వైఫ్, నా సన్ యొక్క వైఫ్ జీ యొక్క బ్రదరు జీ యొక్క బ్రదరు ఎఫ్. ఓకే, నా వైఫ్ యొక్క సన్ యొక్క వైఫ్ యొక్క బ్రదరు. నా సన్ను, నా వైఫ్ యొక్క సన్ యొక్క వైఫ్ యొక్క బ్రదరు. రిలేషన్ ఇదే మనకి. ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కోడెడ్ లాంగ్వేజ్. ఓకే, BLUE బ్లూని ఎలా రాశాడు 4 6 2 8. ఓకే, LOAD లోడ్ని 3 5 6 7గా రాశాడు. ఇప్పుడు మనకి ఎల్ అనేది ఏ నెంబర్తో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎల్ దీంట్లో ఉంది, మిగతా నెంబర్స్ ఏవి లేవు. కాబట్టి దీంట్లో సేమ్ ఉండేటి రావాలా. 4 ఉందా, సేమ్ లేదు. 6 ఉందా, సేమ్. ఇక్కడ ఉంది 6. 2 ఉందా, లేదు. 8 ఉందా, లేదు. కాబట్టి 6 ఆన్సర్ వచ్చేసి ఎల్ కోడ్ వచ్చేసి 6. నెక్స్ట్ క్వశ్చన్, బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎల్ తర్వాత MN ఒక లెటర్ ఉంది, తర్వాత పి తర్వాత Q వస్తుంది. అలాగే IJK ఒక లెటర్, MNO ఒక లెటర్, GHI ఒక లెటర్, KLM ఒక లెటర్, PQRS అన్నీ ఫార్వర్డ్ డైరెక్షన్లో పోతాయి. ఇక్కడ చూడండి, Q తర్వాత S వస్తుంది మనకి, కానీ S తర్వాత Q రాదు కదా. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. ఓకే, ఇది ఆడ్ వన్ అంటే ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, GV14 ఎలా రాశాడు LS 5గా. అలాగే HQ 5ని MN -4గా రాశాడు. అలాగే MG 0ని ఎలా రాయాలి. ఇప్పుడు నెంబర్ చూడండి, ఇక్కడ 4కి 5కి డిఫరెన్స్ ఎంత -9. మా 5కి -4కి -9. ఇక్కడ ఏమవుతుంది, 0కి -9 ఏమవుతుంది -9. ఆన్సర్ వచ్చేసి -9లో ఉండాలి. -9లో ఉండేది ఆప్షన్ ఒకటే ఉంది. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ నెంబర్స్ చూడండి, ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు నెంబర్స్ చెక్ చేయండి. నెంబర్స్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటే మనకి అదే ఫస్ట్ నెంబర్స్తో చేయండి, తర్వాత ఆల్ఫాబెటికల్కి పోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 7 పీపుల్ సిట్టింగ్ కూర్చున్నారు, నార్త్ సైడ్ కూర్చున్నారు. 7 పీపుల్ 1 2 3 4 5 6 7 పీపుల్ కూర్చున్నారు. ఎటు సైడ్ నార్త్ కూర్చున్నప్పుడు మన నార్త్ ఎవరైతే కూర్చున్నారో మన రైట్ అవుతుంది, మన లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ J సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ Qకి లెఫ్ట్లో J మాత్రం కూర్చోవాలా. అంటే Q ఇక్కడ పెడితే Qకి లెఫ్ట్లో J మాత్రం ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, తర్వాత మనకి ఓన్లీ 4 పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ Jకి Iకి 4 పీపుల్ 1 2 3 4 అంటే ఇక్కడ ఐ ఉంటాడు. తర్వాత మనకి ఓన్లీ O సిట్స్ బిట్వీన్ Pకి Kకి మధ్యలో O కూర్చోవాలా. అంటే POK అవుతుంది, లేకపోతే KOP అవుతుంది. తర్వాత మనకి P ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఐకి పక్కన P కూర్చోకూడదు, P ఉండకూడదు. ఓకే, మనకి ఇట్లా POK ఇదైతే సరిపోతుంది. ఓకే, మరి KOP రాస్తే ఐ పక్కన P అవుతుంది, కాబట్టి అలా రాయకూడదు. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయినది ఏది మనకి ఎల్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, హూ సిట్స్ టు ది ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఎవరు కూర్చున్నారు, ఎల్లే కదా కూర్చునేది లాస్ట్లో, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎల్. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ సిలిండర్.
అండ్ హీట్స్ హైట్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ సిలిండర్, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత మనకి πr² h, πr² వచ్చేసి 5852. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఆఫ్ r ప్లస్ h అవుతుంది. మనకి h ఇచ్చాడు, r కనుక్కోవాలా. ఇక్కడ వచ్చేసి 22/7 ఇంటూ r, r ఎంత r² తెలీదు, ఇంటూ h వచ్చేసి 38, 5852. ఓకే, 11తో 11 2 11 5 55, 11 3 33, 11 2 2తో 2 4 2 12. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 38తో పోతుందా, 8 56 7తో పోతుంది. ఇక్కడ వచ్చేసి r² వచ్చేసి 7², r వచ్చేసి 7 అవుతుంది. ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 ఇంటూ 22/7 ఇంటూ r ఎంత 7, r ప్లస్ 7 ప్లస్ 38, 8 7 15 45 ఇంటూ 45 కదా. ఇక్కడ వచ్చేసి 7 7 క్యాన్సిల్ అవుతుంది, 44 ఇంటూ 45. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ చూడండి, 5 ఇంటూ 4 0, లాస్ట్ వాల్యూ 0 రావాలా. గివెన్ ఆప్షన్లో ఏది 0 వస్తుంది, మనకి ఉన్న ఆప్షన్ ఒకటే, ఇది మాత్రం వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. లాస్ట్ డిజిట్ మాత్రం చెక్ చేయండి, టోటల్ వాల్యూ అంతా ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు. ఓకే, వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ కనుక్కోండి. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత 910, 910. దీంట్లో ఫస్ట్ డిజిట్ ఎంత 9. తర్వాత ఏమన్నాడు ఈజ్ యాడెడ్ టు, దీన్ని యాడ్ చేయమంటున్నాడు. తర్వాత దీనికి లోయెస్ట్ నెంబర్ ఎంత దీంట్లో 204, 204లో సెకండ్ డిజిట్ ఎంత 0కి యాడ్ చేయమంటాడు. ఆన్సర్ వచ్చేసి మనకి 9 + 0 9. నెక్స్ట్ క్వశ్చన్, ABCD అండ్ I సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. అందరు సెంటర్ వైపు చూస్తున్నారు. ఓకే, సెంటర్ వైపు చూసేటప్పుడు మనకి మన రైట్ అవుతుంది, మన లెఫ్ట్ అవుతుంది. ఓకే, 4 5 6 7. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు B సిట్స్ టు ది థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఐకి లెఫ్ట్లో, ఫస్ట్ I ఇక్కడ రాసుకుంటాను. ఐకి లెఫ్ట్లో ఎవరు కూర్చోవాలా, థర్డ్ లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. క్లాక్ వైజ్ థర్డ్ 1 2 3, థర్డ్లో B కూర్చోవాలా. తర్వాత ఏమన్నాడు G సిట్స్ టు ది హెచ్కి లెఫ్ట్లో, హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు కూర్చోవాలా G. తర్వాత ఓన్లీ I సిట్ బిట్వీన్ ఏకి జీకి మధ్యలో I కూర్చోవాలా. ఓకే, C ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ B, Bకి పక్కన C ఉండకూడదు, C కూర్చోకూడదు. ఓకే, C కూర్చోకూడదు. హౌ మెనీ పీపుల్. ఓకే, జీకి హెచ్ ఎక్కడ ఉండాలా, AIG కదా, AIG. I సిట్స్ బిట్వీన్ ఏకి జీకి, ఏ ఇక్కడ అనుకుంటాను, G ఇక్కడ వస్తుంది, ఏకి ఐకి మధ్యలో G కూర్చోవాలా. ఓకే, తర్వాత GH ఇక్కడ పెడితే, హెచ్కి లెఫ్ట్లో, ఓకే హెచ్ ఇక్కడ పెడితే హెచ్కి లెఫ్ట్లో G ఉంటాడు, ఏకి జీకి మధ్యలో 2 మెంబర్స్ ఉంటారు. C ఇక్కడ కూర్చోకూడదు, C ఇక్కడ అవుతుంది. ఓకే, మిగిలిన నెంబర్ ఎంత ABCD వచ్చేసి ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ డీకి జీకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు. అది డీకి నుంచి రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో I మాత్రం కూర్చున్నారు బిట్వీన్. ఓకే, 2 పీపులే కదా, 2 పీపుల్ కూర్చున్నారు. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ చేయాల. ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ అంటే మైనస్ అట్లా వాళ్ళు ఇచ్చిన ప్రకారం. ఫస్ట్ 1568 కదా, 68 మైనస్ అంటే డివైడెడ్ బై 16, ప్లస్ అంటే మైనస్. ఓకే, -16 -4 డివైడెడ్ బై అంటే ఇంటూ 2 5 ఇంటూ అంటే ప్లస్ 22. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 4తో 4 16 4 12 36 4 9 36 4 8 4తో 4 4 4 7 8 9 4 36 9 4 36 3 8 42 98 5 4 20 ప్లస్ 22. ఇక్కడ వచ్చేసి 2 వస్తుంది. 98 + 2 వచ్చేసి 100. ఆన్సర్ వచ్చేసి 100. నెక్స్ట్ వచ్చేసి ఒక వెండర్ బాట్ చేశాడు ఎన్ని 6 లెమన్స్ని 1 రూపీకి. అలాగే 1 రూపీకే ఎన్ని లెమన్స్ అమ్మినాడు, గెయిన్ పర్సెంటేజ్ ఎంత 100%. ఓకే, దీని ఫార్ములా వచ్చేసి మనకి అమౌంట్ బై పర్సంటేజ్ ఇంటూ ఆర్టికల్స్ అంటే మనకి లెమన్స్ అయితే లెమన్స్, యాపిల్స్ అయితే యాపిల్స్ ఎన్ని కొన్నాడు. ఫస్ట్ అమౌంట్ ఎంత 1 రూపీ, బై చేసినాడు కాబట్టి 100% అని రాసుకుంటాం. ఇంటూ ఆర్టికల్ ఎంత 6
ఓకే, నెక్స్ట్ సెల్ చేశాడు 1 రూపీకే, కానీ ఎన్ని ఆర్టికల్స్ తెలియదు, కానీ ఎంత గెయిన్ పర్సెంటేజ్ వచ్చింది 100%, కాబట్టి 200 అని రాసుకుంటాం. తర్వాత వచ్చేసి మనకి 100 1 జా 100 2 జా 2 1 జా 2 3 జా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = 3. 3 ఆర్టికల్స్ సెల్ చేశాడు. ఓకే, ఆన్సర్ వచ్చేసి x = 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది డ్యూరేషన్ ఇన్ విచ్ 1200 విల్ అమౌంట్ టు 2220 at the rate of, ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. టైం కనుక్కోమన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ అయితే ఇచ్చాడు 200, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ప్రిన్సిపల్లో నుంచి అమౌంట్ తీసేస్తే 2220 నుంచి 1200 తీసేస్తే మనకి 1020 సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్ అయింది మనకి PTR/100. P ఎంత 1200, T ఎంత తెలియదు కనుక్కోమన్నాడు, R ఎంత 20%/100. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి మనకి 4 3 జా 12, 4 2 జా 8, 4 12, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 2 3 జా 6, 6లో 23 పోతే ఎంత, 4 4 24, 23 48, 4 సారీ 48, ఇక్కడ 22 ఉంటుంది. 4 4 16 4 5 20, 250 వస్తుంది. 250, ఓకే, అంటే 25 వస్తుంది. 4 24, 24 5 4 పోతే 1, 4 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. 4 పాయింట్ సంథింగ్ మనకు వచ్చే ఆన్సర్ వచ్చి ఒకటే కదా ఉండేది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. 801, 800, 797, 792, ఓకే, 792, 785. డిఫరెన్స్ ఎంత 1, డిఫరెన్స్ ఎంత 3, -3, డిఫరెన్స్ ఎంత -5, డిఫరెన్స్ ఎంత -7. నెక్స్ట్ వచ్చేసి -9, -1, -3, -5, -7, -9 పోతే 774, 776 వస్తుంది. ఓకే, 776 + 9 వేయండి, 9 6 15, 785. ఆన్సర్ వచ్చేసి 776. సీక్వెన్స్ వచ్చేసి 1 3 5 7 9ని మైనస్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ యొక్క రేషియో ఇచ్చాడు. ఓకే, 2:5. తర్వాత క్వాంటిటీస్ ఇచ్చాడు, ఎంత 4:3. ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీస్. ఓకే, క్వాంటిటీస్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ 2/5. క్వాంటిటీస్ ఎంత ఇచ్చాడు 4/3. ఇప్పుడు ఎంత 4 2 8, 5 3 15. ఏమన్నా పోతాయా, పోగాటి 8:15. ఆన్సర్ వచ్చేసి 8:15. ఆన్సర్ వచ్చేసి 8:15. ఇది బాగా గుర్తుంది. ఎక్స్పెండిచర్ తీసుకోండి, మార్కెట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్ సంబంధించినది. వెస్ట్ పాయింట్ బి నుంచి స్టార్ట్ అయ్యాను, వెస్ట్కి 2 కిలోమీటర్స్. తర్వాత రైట్ అంటే క్లాక్ వై డైరెక్షన్, కాబట్టి అప్పుకి 4 కిలోమీటర్స్. లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో 5 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ రైట్కి 3 కిలోమీటర్స్ అంటే క్లాక్ వై డైరెక్షన్. తర్వాత మళ్ళీ 7 కిలోమీటర్స్ రైట్ క్లాక్ వై డైరెక్షన్, 7 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ బి ఉన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చాడు బీకి. ఇప్పుడు ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, ఇక్కడ లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది, మనకి వచ్చేసి సౌత్లో ఉంది కాబట్టి సౌత్లో 2 ఉన్నాయి. మనకి డిస్టెన్స్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. 4 + 3 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్కి. ఓకే, 7 కిలోమీటర్స్ సౌత్. నెక్స్ట్ వచ్చేసి a² + b² = 111. a × b 27. a గ్రేటర్ దాన్ b. a అనే నెంబర్ గ్రేటర్గా ఉండాలి b కంటే. నెక్స్ట్ వచ్చేసి a - b, a + b. ఇక్కడ వచ్చేసి మనకి a - b కదా, నేను a - b² a + b² అనుకుంటాను. ఓకే, మనకు వచ్చేసి a - b² అంటే a² + b² - 2ab అవుతుంది. a² + b² - 2ab, ఇక్కడ +2ab అవుతుంది. ఎందుకంటే మనకి a² + b² ఇచ్చాడు, ఇక్కడ ab ఇచ్చాడు, దానికోసం ఇలా రాసుకున్నాను. a² + b² అంటే 111 - 2ab. 2 × 27, 2 7 14, 2 4 5 54. పైన ఏమో మైనస్ చేయాలా, కిందేమో ప్లస్ చేయాలా. 111 + 54. ఓకే, 111 54, 111 చేస్తే 5 165. డినామినేటర్లో 165 వస్తుంది. అలాగే న్యూమినేటర్లో 111 54. 11లో పోతే 7 7 4 11, 10 5 157 వస్తుంది.
ఓకే 57/165 కాదు, ఎందుకంటే స్క్వేర్ చేసాం కదా. కాబట్టి మనకు కావాల్సినది a మైనస్ బి a ప్లస్ బి కదా. అంటే స్క్వేర్ని అవతల పంపించేస్తాం, అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 57/165. ఓకే, ఆన్సర్ వచ్చేసి 57/165. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఇలా 6th రూట్ ఆఫ్ 4th రూట్ ఆఫ్ 3 రూట్ ఆఫ్ అన్నప్పుడు మనకి ఫస్ట్ 6th రూట్ ఆఫ్ అంటే ఇది రూట్ పవర్ 6 ఎక్కువ కదా, మనకి ఎక్కువ నెంబర్ కాబట్టి మనం సింపుల్ నెంబర్స్ ఉంటాయి. అంటే 2, 3, 5 ఇలా 5 లోపలే ఉంటాయి మ్యాక్సిమం. నెంబర్ వచ్చేసి చిన్నది కదా. ఫస్ట్ 3తో చేయండి. 3 × 3 × 3 × 3 × 3 × అలా 6 వరకు. ఇలా 3 3 9, 3 3 9, 3 3 9, 9 9 81, 91 × 9 729. ఇంకా ఎక్కువైంది కాబట్టి 4తో చేయండి. 4 × 4 × 4 × 4 × 4 × 4 4 16 16 × 16 × 16 256 256 × 16 చేస్తే లాస్ట్ డిజిట్ వాల్యూ చూడండి 6 × 6. లాస్ట్లో మనకి 6 కదా ఉండేది కాబట్టి మ్యాక్సిమం 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాగే 25 కాబట్టి ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి పవర్ 4 కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ 10తో చేస్తాను. 10 × పవర్ 4 చేస్తే మనకి 10,000 అవుతుంది. 10,000. అలాగే 20 పవర్ 4 చేయండి. 20 పవర్ 4 చేస్తే 20 స్క్వేర్ ఏమవుతుంది 400. 400 × 400 400 × 400 చేస్తే 1,60,000 అవుతుంది. 1,60,000 వస్తుంది. అంటే 10కి 20కి మధ్యలో ఉంటుంది నెంబరు. ఓకే, 10కి 20కి మధ్యలో ఉంటా. లాస్ట్లో 5 రావాలా. 5 వచ్చే వాల్యూ ఏదంటే 15 చేస్తే 5 వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ వచ్చేసి 15. నెక్స్ట్ వచ్చేసి 21952. ఓకే, ఇది కూడా అంతే. 10కి ఇప్పుడు ఎంత ఉంది? 10కి ఇప్పుడు 1000 అవుతుంది. 20కి ఇప్పుడు 8,000 అవుతుంది. అలాగే 30కి ఇప్పుడు 27,000 అవుతుంది. అంటే 20కి 30కి మధ్యలో ఉండాలి నెంబరు. ఆ నెంబర్ కూడా లాస్ట్లో 2 రావాలా. 2 వచ్చేదంటే మనకు వచ్చేసి 2కి ఇప్పుడు చేయండి. 2 × 2 × 2 లాస్ట్ డిజిట్ వాల్యూ 2 4 4 8 లాస్ట్లో 8 వస్తుంది. ఇది కాదు. 3తో 3 9 9 9 9 27 వస్తుంది. 4తో 4 16 16 64 వస్తుంది. 5తో చేస్తే 5 వస్తుంది. 6తో చేస్తే 6 వస్తుంది లాస్ట్ డిజిట్. 7తో చేస్తే 7 చేస్తే 7 49 9 23 లాస్ట్ డిజిట్ వాల్యూ 3 వస్తుంది. 8తో చేస్తే 8 64 64 లాస్ట్లో 4 ఉంటుంది. 8 32 లాస్ట్లో 2 వస్తుంది కాబట్టి 28 8తో పోతుంది కదా 28కి ఇప్పుడు. ఇలాగే 3364 40 స్క్వేర్ చేయండి. 40 స్క్వేర్ చేస్తే 1600 వస్తుంది. 50 స్క్వేర్ 2500. ఓకే, 60 స్క్వేర్ 3600. ఓకే, 3600. 50కి 60 50కి 60కి మధ్యలో ఉండాలా. 4 రావాలా. ఓకే, 55 స్క్వేర్ ఎంత మనకి? 55 స్క్వేర్ అంటే లాస్ట్ 5 స్క్వేర్ కాబట్టి 25 రాసుకోండి. 5 తర్వాత ఏమొస్తుంది 6. 5 6 30 అంటే 30 25 ఓకే, 50 ఇంకా ఎక్కువ వాల్యూ ఉంది కదా అంటే 55 కంటే ఎక్కువ. 55 కంటే ఎక్కువ 60 లోపల ఉండాలా. లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. 7 7 4 8 8 64 9 9 84 6 8 8 64 కదా లాస్ట్లో 4 వస్తుంది. అంటే 58 స్క్వేర్ వస్తుంది. 58 స్క్వేర్ సమ్ చేయండి. 58 ఓకే 58 28 8 8 16 5 3 5 6 7 5 2 86 86 × 19 9 6 15 8 2 10 105. ఆన్సర్ వచ్చేసి 105. ఓకే, మీకు డైరెక్ట్ వాల్యూస్ ఉంటే ఓకే ఇలా చేయండి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లోనే చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈచ్ ఆఫ్ ది డిజిట్ ఇన్ ది నెంబర్ 8569142 ఈజ్ అరేంజ్డ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్కి డిసెండింగ్ ఆర్డర్లో రాశాడు. అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్నకి, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి. కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్నకి రావాలా. పెద్దది ఎంత నెంబరు? పెద్ద నెంబర్ ఏది 9. తర్వాత 8 7 ఉందా లేదు, 6 ఉందా 6 ఉంది, 5 ఉంది, 4 ఉంది, 3 లేదు, 1 2 1 ఉంది రాసాము. తర్వాత ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇన్ ది న్యూ నెంబర్. ఓకే, ఒరిజినల్ నెంబర్ రాసుకోండి ఫస్ట్. 8 5 6 9 1 4 2 కదా. ఓకే, ఏ నెంబరు చేంజ్ కాలేదు. ఎన్ని నెంబర్లు చేంజ్ కాలేదు? ఒక నెంబర్ కదా మనకి 6 మాత్రం ఏం చేంజ్ కాలేదు, కొత్త నెంబర్కి పాత నెంబర్కి. కాబట్టి 1 నెంబర్ మాత్రం చేంజ్ కాలేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోమన్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ఏ 20 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హైట్ ఆఫ్ టవర్ యొక్క హైట్ ఇచ్చారు 250√3. తర్వాత ఫ్రమ్ విచ్ ఈజ్ 250 మీటర్స్ అవే ఫ్రమ్ ది ఫుట్. ఓకే 250. ఓకే, ఈ యాంగిల్ అనుకోండి అన్నాడు. మనకి tan θ వాల్యూ ఎంత? tan θ వచ్చేసి ఆపోజిట్ సైడ్ బై ఐ బటన్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 250√3/250.
250 250 క్యాన్సిల్ రూట్ త్రీ tan 60 వాల్యూ √3 ఆన్సర్ వచ్చేసి 60. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ గేట్ GATE ని 4628 అలాగే టర్న్ TURN టర్న్ ఎలా రాశాడు 3 5 6 7 ఓకే. జీ దీంట్లో ఉందా లేదు, ఏ ఉందా ఏ లేదు, టీ ఉందా ఏ కనుక్కున్నా టీ కనుక్కున్నా టీ ఉందా ఇందులో ఉంది దీంట్లో సేమ్ ఉండేది కావాలా. 4 ఉందా లేదు, 6 ఉందా 6 ఉంది, 2 ఉందా లేదు, 8 ఉందా లేదు, 6 మాత్రం కామన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ క్వశ్చన్ మంజిత్ శాలరీ 10,000 పర్ మంత్. మంజిత్ శాలరీ ఎంత వస్తుంది 10,000 పర్ మంత్ వస్తుంది ఓకే. 10,000 వస్తుంది. అతను ఏం చేశాడు 6,000 స్పెండ్ చేశాడు అవసరానికి, 6,000 మైనస్ అయింది. తర్వాత ఏమైంది 3,000 బిల్స్ పే చేసినాడు, 9,000 పే చేసినాడు మొత్తం టోటల్గా. ఇంకెంత మిగులుతుంది 1,000 మిగులుతుంది, అది పర్ మంత్కి. తర్వాత ఏం చేశాడు అంతే రెస్ట్ ఓకే. ఫైన్ ది సేవింగ్ ఇన్ ఇయర్ సేవ్ చేస్తున్నాడు ఇయర్కి. ఒక మంత్ ఏమో అతని బర్త్డేకి వచ్చింది, ఒక మంత్ అతని బర్త్డేకి వచ్చింటే ఆ మంత్ సేవింగ్స్ అంతా ఆ బర్త్డేకి పెట్టేసినాడు. అంటే మనకి ఇంకా మొత్తం 12 మంత్స్ ఉంటే ఒక మంత్ అతను అతను సేవింగ్ చేసే 1 మంత్ది బర్త్డేకి స్పెండ్ చేశాడు. అంటే రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంది 11 మంత్స్ ఉంది. 11 మంత్స్కి అతను సేవ్ చేశాడు. 11 × 1000 మంత్కి 1000 సేవ్ చేస్తుంది కాబట్టి 11,000 అవుతుంది. 11,000 ఆన్సర్ వచ్చేసి 11,000. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ బ్రేవ్ BRAVEని రాశాడు ఎంత 29317. వైబర్ VIBER 38792. ఏ కనుక్కోమంటాడు. బి ఉందా బి 2 దాంట్లో ఉంది, ఆర్ ఉందా 2 దాంట్లో ఉంది, ఏ ఉందా లేదు, బి ఉందా బి 2 దాంట్లో ఉంది, ఆర్ ఉందా ఆర్ 2 దాంట్లో ఉంది ఓకే. దీంట్లో లేనేది కావాలా. 2 ఉందా 2 2 దాంట్లో సేమ్ ఉంది, 9 ఉందా 9 ఉంది, 3 ఉందా 3 ఉంది, 1 ఉందా 1 లేదు, 7 ఉందా 7 ఉంది. అంటే మనకి వచ్చేసి డిఫరెంట్గా ఉండేది ఏ ఇందులో ఉంది ఇందులో లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 మాత్రం ఇందులో ఉంది సెకండ్ దాంట్లో లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇంక్రీజెస్ బై 8 meters square if the length increased by 5 meters and breadth is decreased by 7 meters. If the length is decreased by 5 meters and breadth is increased by 8 meters then the area increases by 33 meters square. ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి L × B వచ్చేసి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాడు మనకి లెంత్ ఇంక్రీజ్ చేశాడు, లెంత్ వచ్చేసి 5 meters ఇంక్రీజ్ చేశాడు. తర్వాత ఏం చేశాడు బ్రెత్ వచ్చేసి డిక్రీజ్ చేశాడు 7 meters. దీనివల్ల ఏమైంది ఏరియా ఇంక్రీజ్ అయిపోయింది, A + 8 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏం చేశాడంటే లెంత్ని డిక్రీజ్ చేశాడు 5 meters. అలాగే బ్రెత్ని ఏం చేశాడు ఇంక్రీజ్ చేశాడు, బ్రెత్ని ఇంక్రీజ్ చేశాడు 8 meters. దీనివల్ల ఏరియా ఏమైంది 33 meters ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఒరిజినల్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా అయింది 2 of L + B కదా, అంటే 2 × L + B కదా. L + B ఆడ్ డిజిట్ అవని ఈవెన్ డిజిట్ అవని మనకి 2తో చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి ఈవెన్ నెంబర్లో ఉంటుంది. కానీ ఇక్కడ 2 నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 573 575. ఇది తప్పు అవుతుంది, ఈ రెండింటిలోనే ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనకి నార్మల్ మెథడ్లో చేయాలి. L × B అంటే ఏ అనుకున్నాం కదా, ఏ ప్లేస్లో L × B సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే Lని లోపలికి పంపిండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. అంటే ఫస్ట్ ఏమవుతుంది LB -7L + 5B -35 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్లో LB + 8 LB క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చి 7L -7L + 5B ఈజ్ ఈక్వల్ టు 8 + 35 8 × 5 13 43. ఇక్కడ 43 వస్తుంది. సెకండ్ వాల్యూ కూడా అంతే. LB -5B + 8L + 8L -8L 5 -40 ఈజ్ ఈక్వల్ టు LB + 33. LB క్యాన్సిల్ అవుతుంది. -5B + 8L 73 + 8L -5B ఈజ్ ఈక్వల్ టు 73. ఈ రెండు మనం చేస్తే వస్తుంది. 5B క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి L అవుతుంది. టోటల్ వచ్చేసి L వచ్చేసి 6 7 116 అవుతుంది. L వచ్చేసి 116. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 116 × 8 116 × 8 8 6 48 8 9 12 928 -5B
ప్లస్ 928 ఈజ్ ఈక్వల్ టు 73. ఈ 5 అవతల పోతే పంపిస్తాను, 73 అవతల వస్తే 928లో 73 పోతే 8లో 3 పోతే 5, 12 7 5 12 855 855/5 అవుతుంది. 5 చేస్తే మనకి 5 గంటల 5 5 1 5 3 5 30 5 5 1 5 సో 171 వస్తుంది. బి వచ్చేసి లెంత్ వచ్చేసి 165, బి వచ్చేసి 171. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 171 116 7 8 287 287 into 2 2014 2016 17 574. ఆన్సర్ వచ్చేసి 574. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు స్టార్టింగ్లో చేయదని ఇవన్నీ లాస్ట్లో మీకు టైం ఉంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్చేంజ్ సింబల్స్ని ఎక్స్చేంజ్ చేశాడు. 52 డివైడెడ్ బై అంటే ఇంటూ 15 ప్లస్ అంటే మైనస్ ఇక్కడ ప్లస్ వచ్చేసి 189 డివైడెడ్ బై 9 ప్లస్ అంటే మైనస్ 117. ఇక్కడ వచ్చేసి 9 గంటల 52 ఇంటూ 15 15 30 15 75 78 78 నుంచి 117 తీసేయి 3 ఇక్కడ వచ్చేసి 716 663 ఇంటూ 21 ఇక్కడ వచ్చేసి 4 684. ఆన్సర్ వచ్చేసి 684. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్లోది వన్ పైప్ ఏం చేస్తుంది 9 minutes పడుతుంది వన్ పైప్కి, ఏ అనే పైప్కి. నెక్స్ట్ బి అనే పైప్కి ఎంత, ఇదేమో ఫిల్ చేస్తుంది, ఇదేమో ఎంటీ చేస్తుంది. బి అనే పైపు ఫిల్ నెగిటివ్. ఓకే, 90 minutes. టోటల్ ఎంత బోత్ ఆపరేట్ చేస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ ట్యాంక్ కదా, హాఫ్ ట్యాంక్ అనుకున్నాడు. ఓకే, మనకు వచ్చేసి ఎల్సిఎం వచ్చేసి 90 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 10 9 10 జా, ఇక్కడ వచ్చి 91 జా. మనకి 90/10 - 1 9 వస్తుంది. కానీ ఇక్కడ హాఫ్ ట్యాంక్ కదా, హాఫ్ ట్యాంక్ అనుకున్నాడు, ఇది ఫుల్ ట్యాంక్ అవుతుంది. ఇక్కడ 10 9 10 జా, 2 1 జా 2 5 జా. ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ క్వశ్చన్. GZILని AROలో రాశాడు, ARO. ఓకే, తర్వాత ఏమన్నాడు, GRZని TIA రాశాడు. ఓకే, ఈ రిలేషన్లోని కింద బిలో కూడా ఉండాలి. జెడ్ తర్వాత ఏమొస్తుంది, AIJKL. ఓకే, ఐకి ఆపోజిట్. ఓకే, మనకి ఐకి ఆపోజిట్లో ఆర్ ఉంటుంది, ఎల్కి ఆపోజిట్లో ఓ ఉంటుంది, జీకి ఆపోజిట్లో టీ ఉంటుంది, ఆర్కి ఆపోజిట్లో ఐ, జెడ్కి ఆపోజిట్లో ఏ ఉంటుంది. అలాగే ఎక్స్కి ఆపోజిట్లో సి ఉంటుంది. ఓకే, ఎంకి ఆపోజిట్లో ఎన్. ఓకే, JQ ఎల్ ఓ ఈ సరిపోతుంది. నెక్స్ట్ ఎంకి ఆపోజిట్ ఎన్, ఏకి ఆపోజిట్ జెడ్, పీకి ఆపోజిట్ జే, పీకి ఆపోజిట్ కే ఉంటుంది, ఇది తప్పు. ఓకి ఆపోజిట్ కే, ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి ఎస్కి ఆపోజిట్ హెచ్ అవుతుంది, పీకి ఆపోజిట్ జే కాదు, పీకి ఆపోజిట్ కే అవుతుంది. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదే, ఆపోజిట్ వాల్యూస్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. RWKA కోడ్ వచ్చేసి TULZ. అలాగే VSMYని ఎలా రాశాడు, XQNX. అలాగే జూని ఎలా రాయాలి, ఫస్ట్ లెటర్ డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ అనుకోండి, PQRST ఒక లెటర్, VWX ఒక లెటర్, ZAB. ఓకే, స్టార్టింగ్లో బి రావాలా, స్టార్టింగ్లో బి వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మోడ్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇలా ఇచ్చినప్పుడు మోడ్ అంటే మనకి ఇలా నెంబర్స్ ఇచ్చేసి మోడ్ కనుక్కోమని అంటే ఏ వాల్యూ అయితే రిపీట్ అవుతుందో అదే మోడ్ అవుతుంది మనకి. దీంట్లో ఏ వాల్యూ రిపీట్ అవుతుంది ఎక్కువ సార్లు, 3 ఇక్కడ ఉంది, 1 2 3 4 5 6 7 3 అనేది 7 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇదే హైయెస్ట్ సార్లు రిపీట్ అయింది కదా, ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్. ఓకే, సింప్లిఫై చేయాలి దీనికి వచ్చేసి బాడ్మాస్లో అంటే బ్రాకెట్స్, ఆర్డర్స్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఒక ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి. 30 + 3 33, 66 - 4 × 33 కదా, ప్లస్ 40. ఫస్ట్ ఇది చేయాలి, 4 × 33 4 × 33 412 134 134 × 40 134 40 × 66 106ని మైనస్ చేయండి. 134 106లో నుంచి 134 అంటే మైనస్ వాల్యూ వస్తుంది.
134 నుంచి 106 తీసేస్తే ఇక్కడ వచ్చేసి మనకి 8 to 28 -28 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఓకే 132 సారీ 132 కదా 134 కాదు 132 మనకు వచ్చేసి 26 వస్తుంది. -26 ఆన్సర్ వచ్చేసి -26. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2% ఆఫ్ 50% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ నెంబర్. ఓకే ఒక నెంబర్ ఇచ్చాడు, దాంట్లో 2% ఆఫ్ 50% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. ఎంత పర్సెంటేజ్లో ఉంది అని అడుగుతున్నాడు. మనకి నెంబర్ వచ్చేసి 100% 100 వాల్యూ అనుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనకి 2% దీంట్లో 2% ఇంటూ మళ్ళీ 50% ఇంటూ ఆఫ్ దట్ నెంబర్ ఎంత 100 క్యాన్సిల్ 51 జా 52 జా 2 1 జా 2 ఇక్కడ వచ్చేసి 1 వస్తుంది మనకి వాల్యూ. అలాగే మనకి అజ్యూమ్ చేసుకునే నెంబర్ అయితే 100 ఈ నెంబరు 100లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. అంటే 1/100 ఇంటూ 100 అంటే 1%. ఆప్షన్ వచ్చేసి 1%. నెక్స్ట్ వచ్చేసి ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇచ్చాడు. మీన్ ప్రపోర్షన్ అంటే మనకి ఫార్ములా వచ్చేసి మీన్ ప్రపోర్షనల్ అంటే వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ. 2 నెంబర్స్ ఇచ్చాడు, 2 నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ 0.06 కదా అంటే 6/100 అని అనుకుంటాను ఇంటూ 6 కదా. ఇక్కడ ఏమవుతుంది న్యూమరేటర్లో 6 స్క్వేర్ ఉంది అంటే 6, డినామినేటర్లో 100 ఉంది, స్క్వేర్ రూట్ చేస్తే 10 అవుతుంది అంటే 0.6. ఆన్సర్ వచ్చేసి 0.6. ఈ ఫార్ములా బాగా తెలుసుకోండి. మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ. నెక్స్ట్ క్వశ్చన్ ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ సింబల్స్ ఇచ్చాడు. హౌ మెనీ సచ్ సింబల్స్ కనుక్కోమంటాడు. సింబల్స్ ఎలా ఉండాలా ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అంటే ముందు నెంబర్ ఉండాలా, నెంబర్ ఇమీడియట్లీ ఫాలోడ్ నెంబర్ తర్వాత ఫాలో అయ్యేది సింబల్ ఉండాలి. అంటే మనకి ఎలా ఉండాలా నెంబర్ సింబల్గా ఫస్ట్ నెంబర్ సింబల్ ఇక్కడ నెంబరు సింబల్ ఉంది ఒకటి, తర్వాత నెంబర్ ఓకే ఇక్కడ ఉంది నెంబర్ సింబల్ ఓకే 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది టైం అండ్ వర్క్ లేదు. పైప్ ఏ ఫిల్ చేస్తుంది 18 minutes. పైప్ బి ఏం చేస్తుంది 27 minutes ఖాళీ చేస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ పైప్ ఏ ఓపెన్ చేశారు ఎంతవరకు 6 minutes ఓపెన్ చేశారు. తర్వాత బి కూడా ఓపెన్ చేశారు 6 minutes వరకు ఏ మాత్రమే రన్నింగ్ అయింది. తర్వాత ఏమైంది ఏబి రన్ అవుతున్నాయి. హౌ మెనీ మినిట్స్ రిమైనింగ్ టాస్క్ని ఏబి ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేశారని అడుగుతున్నాడు. మనకి ఏబికి ఎల్సిఎం ఎంత 18 into 27 అనుకుంటాను. ఓకే 18 into 27 అనుకుంటే ఇక్కడ 27 ఉంటుంది, ఇక్కడ 18, ఇది మైనస్, బి అనేది మైనస్. ఓకే ఇప్పుడు ఏమైంది ఏ వచ్చేసి 27 minutes అంటే 27 into 6 minutes వరకు చేసింది కదా. 42 6 12 13 14 15 16 152 162 ఇక్కడ వచ్చేసి 162 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 27 into 18 856 8 16 16 21 మనకు వచ్చేసి 6 8 486 టోటల్ వర్క్ వచ్చేసి 486లో 162 తీసేయండి. 162 తీసేస్తే 6 2 పోతే 2, 8 6 పోతే 2, 4 పోతే 3, 322 ఈ 22 వర్క్ని 27 - 18 అంటే 9 వస్తుంది. ఇద్దరు కలిపి ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేశారని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి 9 × 27 వచ్చేసి 5 వస్తుంది. 9 × 52 అంతే కదా 9 × 52 ఆన్సర్ వచ్చేసి 36. 9 × 54 6లో 2 పోతే 4 సారీ 6లో 2 పోతే 4 324 వస్తుంది. ఓకే ఆన్సర్ వచ్చేసి మనకి 36. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి కోడెడ్ ఇచ్చాడు. ఏ అంటే ఇంటూ అని సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఏ వాల్యూ అయితే కరెక్ట్గా ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి 9 రావాలా. ఆన్సర్ వచ్చేసి 9 రావాలా. ఈ ఏ ప్లేస్లో ఇంటూ అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 9 రావాలా. 8 ఫస్ట్ చూస్తే 8 ఇంటూ 3, సి అంటే +10, బి అంటే -2, డి అంటే /5 2/5 చేస్తే మనకి పాయింట్లలో వస్తుంది, పాయింట్స్ వాల్యూ వస్తుంది. మనకు ఆన్సర్ వచ్చేసి 9 రావాలా కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి 8, బి అంటే -3, ఏ అంటే ఇంటూ 10, సి అంటే +2, డి అంటే
బై ఇది కూడా పాయింట్లలో వస్తుంది, ఇది కూడా తప్పు మనకి. లాస్ట్ చూడండి 8. సి అంటే +3, బి అంటే -10, ఏ అంటే × 2, డి అంటే 5/5 కదా. 5 1 5 2 2 2 4, 4 8 8 9 10 11, 11లో 4 పోతే ఎంత 7 తప్పు. థర్డ్ చూడండి 8, బి అంటే ఎంత, బి అంటే -3, సి అంటే +10, ఏ అంటే × 2, డి అంటే 5, 5 1 5 2 2 2 4, 12 12 - 3 9, ఆన్సర్ వచ్చేసి 9. ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ వన్ అవుట్. ఇక్కడ వచ్చేసి మనకి 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి జే తర్వాత కే, జేకే, ఈఎఫ్, ఎన్ తర్వాత ఓ, ఐ తర్వాత జే, పి తర్వాత కే, ఎమ్ తర్వాత ఎంఎన్ఓ, ఇది తప్పు. ఎఫ్ ఏబిసిడిఎఫ్ జి, ఎఫ్ తర్వాత జి, ఎఫ్ తర్వాత బి. ఓకే, అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయి, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి 4πr², 4 × 22/7 r². r² అంటే 112/2, 2 5 10, 2 4 12, 56 × 56, 8 8. ఒక లాస్ట్ డిజిట్ వాల్యూ చూడండి, లాస్ట్ డిజిట్ డిఫరెంట్గా ఉంటాయి. 4 8 8, 8 64, 4 4 24, 4. ఆన్సర్ వచ్చేసి 4తో ఉండాలి. లాస్ట్ డిజిట్ వాల్యూ 4, ఆన్సర్ వచ్చేసి లాస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది హౌ మెనీ సచ్ నెంబర్స్ కావాలంటాడు. ఎలా ఉండాలా నెంబర్ అనేది, ప్రిసీడింగ్ బై ఏ నెంబర్ ఉండాలా ముందర, ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ అంటే అన్ని నెంబర్స్ ఉండాలి, సింబల్ ఉండకూడదు. ఓకే, నెంబర్స్ వరుసగా 3 నెంబర్స్ ఉండేది ఏదైనా ఉందా, 1. నెక్స్ట్ వరుసగా ఇది 2 వచ్చాయి. ఓకే, 2 మాత్రం ఉన్నాయి అన్ని నెంబర్స్ సింబల్ లేకుండా. ఓకే, అదొకటి కరెక్ట్ అవుతుంది మనకి. ది సమ్ ఆఫ్ ప్రజెంటేజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్. ఓకే, ఫాదర్కి సన్కి రిలేషన్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు, సమ్, వాళ్ళ యొక్క సమ్ వచ్చేసి మనకి 18 years మోర్ దెన్ 4 times ఆఫ్ సన్. 4 times ఆఫ్ సన్కి 18 years మోర్ ఉంది అని అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఏజ్ 5 years తర్వాత, అలాగే సన్ ఏజ్ కూడా 5 years తర్వాత. 5 years తర్వాత ఎలా ఉంది, 4 times ఆఫ్ ఫాదర్స్ ఏజ్, 4 times ఆఫ్ ఫాదర్స్ ఏజ్. సన్ ఎట్లా ఉన్నాడు, 14 times ఉన్నాడు. సన్ వచ్చేసి 14 times ఉన్నాడు. సన్ యొక్క ఏజ్లో 14 times, అలాగే 8 years లెస్ చేశాడు. ఓకే, రిలేషన్ వచ్చేసి మనకి ఇది. ఇక్కడ వచ్చేసి మనకి 4f + 20 = 14s + 70 - 8. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 4f - 14s ఒక సైడ్ చేస్తాను, తర్వాత 20 అవతల పంపిస్తాను. 7లో 20 పోతే 50, 50లో 8 పోతే 42. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్లను ఒక సైడ్ తీసుకొస్తాను. f - 4s అయితే f - 3s = 18. ఓకే, ఇక్కడ చూస్తే మనకి f - 3s = 18. ఇక్కడ వచ్చేసి మనకి 4f - 14s = 42. ఓకే, ఇక్కడ మనకి f వచ్చేసి f ముందర ఒకటే ఉంది కదా కాబట్టి × 4 చేస్తాను. 4f రానికి 4f చేస్తే మనకి 4f అవుతుంది. 4 3 12 అవుతుంది. ఇక్కడ 12s, ఇక్కడ వచ్చేసి 72, ఇక్కడ 72. ఓకే, ఇక్కడ మైనస్ చేస్తాను, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. వాల్యూస్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, 4f క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ మైనస్ కదా. ఇక్కడ ఏమవుతుంది, 14లో నుంచి 2 పోతే 12 పోతే 2s 720లో 42 పోతే 30, s వచ్చేసి 15 అవుతుంది. ఎస్ వాల్యూ వచ్చేసి 15. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 15 × 45, f - 35 అవతల పోతే 18 + 45 చేస్తే 45 + 18, 8 5 13, 63 వస్తుంది. ఫాదర్ ఏజ్ 63, సన్ ఏజ్ 15. వీళ్ళ యొక్క డిఫరెన్స్ కనుక్కోమంటాడు. డిఫరెన్స్ ఎంత మనకి, ఇక్కడ 8, ఇక్కడ 5 48, డిఫరెన్స్ వచ్చేసి 48, ఆన్సర్ వచ్చేసి 48. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఎంపీ ప్రైస్ ఇచ్చాడు, ఎంత 1600 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, మార్కెట్ ప్రైస్ 25% అబోవ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. సోల్డ్ చేశాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, ప్రాఫిట్. దీనికి మనకు ఫార్ములా ఉంది, MP/CP = 100 + ప్రాఫిట్ / 100 - డిస్కౌంట్. ఓకే, సిపి ఎంత తెలియదు, సిపి ఎంత 100 నుంచి 125 ఇంక్రీజ్ చేశాడు. ఓకే, మార్కెట్ ప్రైస్. ఇక్కడ ప్రాఫిట్ కనుక్కోమంటాడు, ప్లస్ ప్రాఫిట్ బై డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 100 - 16 చేస్తే మనకి 74 వస్తుంది.
84 వస్తుంది. ఇక్కడ 84 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 125 ఇంటూ 84/100 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి చేస్తే మనకి 25 5 జా 25 4 జా 4 4 8 4 4 21 5 5 5 1 జా 5 2 105 వస్తుంది. ఓకే, ప్రాఫిట్ వచ్చేసి 100 పైన ఉంది కదా. ఎంత పైన ఉంది? 100 ప్లస్ 5% ఉంది. అంటే ప్రాఫిట్ వచ్చేసి 5% అన్నట్టు. ఆన్సర్ వచ్చేసి 5%. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అని అంటాడు. ఓకే, మనకు వచ్చేసి మనకి 139కి 136కి డిఫరెన్స్ అయితే 3. తర్వాత 131 అంటే ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 124 అంటే 7, నెక్స్ట్ వచ్చేసి 115 9 ఇక్కడ వచ్చేసి 3 5 7 11 వస్తుంది. 11 తీసేస్తే 4 0 104 వస్తుంది. 104లో నుంచి 11 13 తీసేస్తే 9, 8లో 1 పడితే ఓకే 4 3 పోతే 1 10 9 91. ఆన్సర్ వచ్చేసి 3 5 7 11 డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి 104 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 41తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అడుగుతున్నాడు. మనకి 41 ఇంటూ ఫస్ట్ 10తో చేయండి అంటే 410. ఓకే, మళ్ళీ 100తో చేయండి 4100 అవుతుంది. ఓకే, దీనికంటే పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా. ఇంటూ 2 చేస్తే మనకి ఎంత 82,000 వస్తుంది. 8,200 వస్తుంది. అంటే మనకి దగ్గరలో 8,200 దగ్గరలోనే ఉన్నాయి కదా అన్నీ. ఓకే, 8,200లో నుంచి ఫస్ట్ నెంబర్ మైనస్ చేయండి 7431 వచ్చేసి మనకు వచ్చేసి 10 - 1 9 అవుతుంది. ఇక్కడ 9 ఉంటుంది. 9లో 3 పోతే 6 ఇక్కడ 11 ఉంటుంది. 11 7 ఓకే 11 7 4 11. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 0 769 41తో పోతుందా చూడండి. 41తో 41 2 జా 41 2 జా 41 2 జా కూడా అవుతుంది. 41 1 జా 769 తర్వాత పోదు. నెక్స్ట్ పాయింట్లలో వస్తుంది మనకి 41తో పోదు. అలాగే 8,200 నుంచి ఇది ఫస్ట్ పోదు కాబట్టి 7 9 9 5 కదా. ఇప్పుడు చేయండి 10లో 5 పోతే 5 9 9 0 ఇక్కడ 11 ఉంటుంది. 9 2 205 పోతుందా 5 కదా లాస్ట్లో ఉండేది. అంటే 5తో చూడండి 5 1 జా 5 5 4 20 205 పోతుంది. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. దానికి దగ్గరలో నెంబర్ని మనం తెచ్చుకుంటే ఆన్సర్ ఆ నుంచి దాన్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఏ వాల్యూ అయితే వచ్చిన మైనస్ అది 41తో పోతుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, MNOPYZ లీవ్స్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్. 6 డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఉన్నాయి. 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏమన్నాడు, ఓ లీవ్స్ ఫ్లోర్ నెంబర్ 4లో ఓ ఉన్నాడు. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఓకి పీకి మధ్యలో 2 పీపుల్. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఎం లీవ్స్ బిట్వీన్ ఓకి ఎన్కి మధ్యలో ఎం ఉంటాడు. ఓకే, ఓ ఎన్కి కింద రావచ్చు లేకపోతే పైన రావచ్చు. మన ఏమన్నాడు, వై లీవ్స్ ఇమీడియట్లీ బిలో ఇమీడియట్లీ బిలో వై ఉంటాడు కాబట్టి కింద రాయలేము, పైన మాత్రం రాస్తాం. ఓకి ఎన్కి మధ్యలో ఎం ఉంటాడు. నెక్స్ట్ మిగిలిపోయినది ఎవరు మనకి జెడ్ వచ్చేసి ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ హూ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 2లో ఎవరు ఉన్నారు, జెడ్ కదా. నెంబర్ 2లో జెడ్ మాత్రం ఉన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి జెడ్. నెక్స్ట్ వచ్చేసి సురేంద్ర హ్యాజ్ 1 or 2 liters ఆఫ్ ఆయిల్ ఏ అండ్ 224 liters ఆఫ్ ఆయిల్ బి. హీ ఫిల్స్ ఏ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ కంటైనర్స్ విత్ 2 types ఆఫ్ ఆయిల్ ఇన్ ఏ మేనర్ దట్ ఈచ్ కంటైనర్ హ్యాజ్ ఓన్లీ 1 type ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్ కంటైనర్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. వాట్ విల్ బి ది మ్యాక్సిమం వాల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే HCF అడుగుతున్నాడు. HCF ఆఫ్ 1 or 2, 224కి అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఎంత ఇచ్చాడు మనకి 8 దీంతో పోతుందా 80 ఇది చేస్తే 8 1 8 22 పోదు కాబట్టి ఇది తప్పు. 1తో పోతుందా 1తో దీంతో పోతుంది. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 9తో పోతుందా 9తో పోదు. ఇది పోదు కాబట్టి ఇది తప్పు. 2తో పోతుందా 2తో ఈవెన్ డిజిట్ కదా లాస్ట్లో కాబట్టి పోతుంది. 1 పోతుంది 2 పోతుంది. HCF అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ కదా. ఈ రెండిట్లో పెద్దది ఏది 2 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 750 kilometers in 12 hours if he covers 2/3 of a distance remaining 2/3 of time. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లోది 753
ని 12 అవర్స్లో కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ఈ కవర్స్ 2/3 డిస్టెన్స్ని 2/3 ఆఫ్ టైంలో కంప్లీట్ చేశాడు. రిమైనింగ్ ఎంత ఉంది, ఇక్కడ 1/3 ఉంటుంది, ఇక్కడ 1/3 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమంటాడంటే 753లో 1/3 డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ని టైం ఉంది, టోటల్ టైంలో 1/3 టైంలో ఎంత కంప్లీట్ చేస్తున్నాడు అంటే స్పీడ్ కనుక్కుంటాడు. ఇక్కడ వచ్చేసి 1/3 కాన్సిడర్. ఇక్కడ వచ్చేసి 3తో 3 4 జా, ఇక్కడ వచ్చేసి 3 2 6, 3 5 15, 3 గంటల 3 251ని 4తో చేయాలి, 4 గంటల 24, ఇక్కడ వచ్చేసి 1 4 2 8 అంటే 62 పాయింట్ ఎంతో సంథింగ్ వస్తుంది. 62 పాయింట్ సంథింగ్ ఉండేది ఒకటే ఆన్సర్ మనకి, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి మనకి హ్యాష్ ప్లేస్లో ఇవన్నీ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, అలాగే పర్సంటేజ్ దాంట్లో ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి ఏ రిలేషన్ అయితే మనకి రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందో అదే అవుతుంది మనకి. ఫస్ట్ లెటర్ తీసుకోండి, స్టార్టింగ్లో సెకండ్ తీసుకోండి, ఎమ్ ఈజ్ టు ఆర్ కదా, అంటే క్యూ ఈజ్ టు ఎఫ్. ఓకే, ఇప్పుడు చూడండి ఎం తర్వాత ఆర్ వస్తుంది మనకి. ఓకే, ఎం తర్వాత ఆర్ వస్తుంది అంటే దగ్గరలోనే ఉంది ఎంకి ఆర్కి రిలేషన్. ఓకే, క్యూకి ఎఫ్కి రిలేషన్ ఉందా, అది కూడా కాదు, ఎఫ్ నుంచి మనకి క్యూ వస్తుంది, ఎఫ్ తర్వాత క్యూ వస్తుంది. కాబట్టి ఈ రిలేషను ఇలా ఉంటుంది మనకి. ఈ రిలేషన్ ఏమో ఫార్వర్డ్ డైరెక్షన్, ఇదేమో బ్యాక్వర్డ్ డైరెక్షన్, కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పి ఈజ్ టు ఆర్, ఇక్కడ వచ్చేసి క్యూ ఈజ్ టు వై, పి ABCDFGHIJKMNOOP క్యూఆర్ ఒక లెటర్ మాత్రం ఉంది, PQRSTU చాలా నెంబర్స్ ఉన్నాయి, చాలా లెటర్స్ ఉన్నాయి, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి పి ఈజ్ టు ఎమ్, తర్వాత క్యూ ఈజ్ టు హెచ్. ఇక్కడ చూడండి MNO డైరెక్షన్, MNOP ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, తర్వాత HIJKL చాలా లెటర్స్ ఉన్నాయి, కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఓకే, చాలా లెటర్స్ ఉన్నాయి కదా, కాబట్టి మ్యాక్సిమం ఇంకా మిగిలినది అయితే మనకి ఇది మాత్రం కరెక్ట్ అవుతుంది. ఓకే, అలా చెక్ చేస్తా అంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్ సెల్లింగ్ ఏ వార్డ్రోబ్ని సెల్ చేసినప్పుడు ఎంత సెల్ చేశాడు, 3437కి సెల్ చేశాడు. ఓకే, ది వాల్యూ ఆఫ్ గెయిన్ పర్సెంటేజ్ వచ్చేసి 75% మోర్ దాన్ లాస్ ఆన్ సెల్లింగ్. ఓకే, ఇప్పుడు ఇతను దీనికి సెల్ చేశాడు, 3437కి సెల్ చేసినాడు. సెల్ చేసింటే అతనికి గెయిన్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది, 75% లాస్, 75% మోర్ దాన్, ముందు అయితే ఎంత లాస్కి వచ్చిందో దానికంటే 75% మోర్ వచ్చింది. ఈ వాల్యూకి అమ్మడం వల్ల లాస్ ఎంతకు వచ్చింది అతనికి, 3338కి అమ్మితే లాస్ వస్తుంది. కానీ గెయిన్ 3437కి అమ్మితే గెయిన్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 75% మోర్ దాన్ అన్నప్పుడు గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 75% మోర్ దాన్ అన్నారా. 100 కంటే 75% ఎంత ఉంది, 100 + 75 175% మోర్ దాన్ లాస్. ఓకే, గెయిన్ బై లాస్ ఈజ్ ఈక్వల్ టు 25 7 25 4 అంటే 7/4 వస్తుంది. అంటే గెయిన్ పార్ట్స్ వచ్చేసి 7, లాస్ పార్ట్స్ వచ్చేసి 4. ఓకే, మనకి ఇక్కడ సిపి ఉంటుంది, సిపి నుంచి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏమో లాస్ ఉంటుంది. ఓకే, ఇక్కడేమో ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నుండి లాస్ ఎంత ఉంది మనకి, 3338 కదా. ఓకే, ప్రాఫిట్ ఎంత ఉంది మనకి, 3437 కదా. ఈ పార్ట్స్ వాల్యూ వచ్చినాడు కదా మనకి, పార్ట్స్ వాల్యూ ఎంత, ఇక్కడ 4 పార్ట్స్ ఉంది, ఇక్కడ 7 పార్ట్స్ ఉంది. ఓకే, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 3437, 3338, ఇక్కడ వచ్చేసి 9 ఉంటుంది, ఇక్కడ వచ్చి 12 9, ఇక్కడ 0 99, ఇక్కడ 99 ఉంటుంది. డిఫరెన్స్ వచ్చేసి 99. ఇక్కడ వచ్చేసి 7 + 4 11 పార్ట్స్ వాల్యూ 99 అయితే మనకి ఏదో ఒకటి కనుక్కోండి, 4 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటాను. 4 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే 11 9 36 4 పార్ట్స్ వాల్యూ 36 అవుతుంది. ఓకే, 4 పార్ట్స్ వాల్యూ 36 అవుతుంది. ఓకే, ఇది లాస్ కదా, లాసు ప్లస్ 36 చేస్తే మన కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకే, 3338 36 8 8 2 10 14 14 3 3 6 7 3374 33 సిపి వచ్చేసి 3374 వాడు కనుక్కోమనేది ఇది కాదు, కనుక్కోమనేది దీనికి ఎంత గెయిన్ పర్సెంటేజ్ వచ్చింది 150%, అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. 150% ఎంత అని అడుగుతున్నాడు. 0 క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి మనకి 3374ని ఇంటూ 15 చేస్తే బై 10 చేయాలి. 5 3 5 2 ఓకే, 2తో చేస్తే 2 × 2 2 × 12 2 × 16 2 × 9 18 2 × 2 2 × 12
2016 2014 లాస్ట్ డిజిట్ వాల్యూ 7 × 3 కదా వచ్చేది. అంటే లాస్ట్ డిజిట్ 321 లాస్ట్ డిజిట్ వాల్యూ 1 రావాలా. 1 వచ్చేది మనకి ఇది మాత్రం ఉంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఓకే. ఇది కూడా గెయిన్ లాస్కి పార్ట్స్ వాల్యూ కనుక్కొని మనకు టోటల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది కనుక్కోమనేది కూడా కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ కనుక్కోమని చూడండి. సెల్లింగ్ ప్రైజ్ కనుక్కోమంటే ఫస్ట్ కాస్ట్ ప్రైజ్ కనుక్కొని దానికి మీద సెల్లింగ్ ప్రైజ్ కనుక్కోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ది యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ 10 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత 40. ఓకే. హీ రియలైజ్ దట్ వాజ్ అన్ అబ్జర్వేషన్ వాజ్ మిస్రీడ్ 34కి బదులుగా 43కి బదులుగా 34 క్యాలిక్యులేట్ చేశాడు. యాక్చువల్ నెంబర్ వచ్చేసి 43. దీన్ని కాకుండా 34 అని తీసుకున్నాడు. ఓకే. 34 దీనికంటే దీనికి తక్కువ కదా. ఓకే. ఇది నార్మల్గా చేయాలంటే పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది సింపుల్గా చేయాలనుకుంటే 10 అబ్జర్వేషన్స్ 40 ఇచ్చాడు. ఓకేనా. అలాగే మిస్రీడ్ అంటాడు. మిస్రీడ్ అంటే ఒక మిస్రీడ్ అని ఇచ్చేసి ఒకటి ఒరిజినల్ వాల్యూ ఒకటి రాంగ్ వాల్యూ ఇస్తాడు. ఓకే. ఇప్పుడు మనకి ఒరిజినల్ వాల్యూ ఎంత 43 మైనస్ 34. ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత 43 మైనస్ 9 బై టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని స్టార్టింగ్లో 10 చేస్తే 0.9. ఇది ప్లస్ మైనస్ ప్లస్ కదా. ఓకే. 40 ప్లస్ 0.9 ఆన్సర్ వచ్చేసి 40.9. ఓకే. ఆన్సర్ వచ్చేసి 40.9. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ABCD 6 డిఫరెంట్ ఫ్లోర్స్. మనకి బిలో నెంబర్ వచ్చేసి 1 2 3 4 5 6. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ది ప్రోడక్ట్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ డీకి ఎఫ్కి ప్రోడక్ట్ డీకి ఎఫ్కి మధ్యలో డీకి ఎఫ్ ఇంటూ చేస్తే మనకి 10 రావాలా. 10 వచ్చాయంటే 10 1 10 వస్తుంది. 10 1 10 వస్తుంది. ఇది తప్పు. 10 ఫ్లోర్స్ లేవు మనకి. 5 2 లేకపోతే 2 5 ఇలా అన్న రావాలా. ఓకే. ఓకే. డి అన్న 5లో ఉండాలి లేకపోతే 2లో ఉండాలా. సి లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఈకి పైన సి ఉండాలా. ఈకి పైన సి ఉంటాడు. సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ బి ప్లస్ డి వచ్చేసి 11 అవుతుంది. హౌ మెనీ పీపుల్. ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకి డీకి ఎఫ్కి కదా. డి 5 అనుకుంటాను నేను. డి వచ్చేసి ఇక్కడ డి 5 అనుకుంటాను. డి 5 అనుకుంటే మనకి ఎఫ్ వచ్చేసి 2 అవుతుంది. ఎఫ్ వచ్చేసి 2 కదా. ఓకే. ఎఫ్ వచ్చేసి 2 అవుతుంది. మనకి ఏమన్నాడు సిఈ వెంటనే రావాలా. సిఈ వచ్చేసి ఇక్కడ వస్తుంది. డీకి ఎఫ్కి మధ్యలో సి వస్తుంది. సిఈ ఇక్కడ వస్తుంది. సిఈ సరిపోయినారు. మనకి ఏమన్నాడు బిడి 11 రావాలా. మనకి రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 6 1 చేస్తే 11 వస్తుందా రాదు. కాబట్టి ఇది తప్పు. అంటే డి 5లో పెట్టడం తప్పు. అంటే డి 2లో ఉండాలా. డి 2లో ఉండి ఎఫ్ 5లో ఉండాలా. ఎఫ్ 5లో ఉంటే మనకు వచ్చేసి 5 2 10 కదా. తర్వాత ఏమన్నాడు సి లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఈకి పైన సి ఉండాలా. ఈకి పైన సి ఉండాలా. ఈకి పైన సి ఇక్కడ వస్తుంది. సిఈ బీడి వాల్యూ 12 రావాలా. 12 వచ్చేసి మనకి డి వాల్యూ 2 పెట్టాం కదా. 2 వస్తే 11 మైనస్ 2. ఓకే. కాదు ఇది తప్పు. సారీ, ఇది తప్పు అవుతుంది. డి వాల్యూ 2 కదా. డి 2 పెడితే మనకి 11 మైనస్ 2 7 అవుతుంది. 9 అవుతుంది. అంటే మనకి ఫ్లోర్స్ ఇచ్చినది 6 కదా. అంటే బి వాల్యూ 9 కాదు. ఓకే. బి వాల్యూ 5 పెడితే డి వాల్యూ 5 పెడితే మనకి 11 5 6 అవుతుంది. అంటే బి వాల్యూ 6 అవుతుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి బి వాల్యూ 6. ఓకే. ఇది ఈ వే కరెక్ట్ అవుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి BDCEF మిగిలిపోయినది ఏ వచ్చేసి 1లో ఉంటాడు. ఇక్కడ ఏమంటాడు హౌ మెనీ పీపుల్ ఆర్ లైవ్ బిట్వీన్ ఏకి ఈకి మధ్యలో ఎవరు కూర్చున్నారు ఎఫ్ మాత్రం కూర్చున్నారు కదా. అంటే ఒక మెంబర్ మాత్రం కూర్చున్నాడు. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసి లెట్ ABCD టూ ప్యారలల్ లైన్స్ CD. తర్వాత ఏమన్నాడు PQ ట్రాన్స్వర్సల్ PQ ఇంటర్సెక్ట్ సచ్ AB అండ్ CD. AB దగ్గర కట్ చేశాడు. ఆడ R అన్నాడు. R ఇక్కడ వచ్చేసి S. ఎక్కడైతే CD దగ్గర కట్ చేశాడు S. ఇక్కడ ఏమన్నాడు BRP అంటే ఇక్కడ కింద వచ్చేసి
2x + 13. తర్వాత డిఎస్పి ఈ రిలే ఇక్కడ వచ్చేసి మనకి 3x - 22. సిఎస్పి ఈ రిలేషన్ ఇది కనుక్కోండి అంటున్నాడు. ఇది కనుక్కోండి, దీని వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడైనా ట్రాన్స్వర్సల్ లైన్స్లో ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆపోజిట్ యాంగిల్ దీనికి టీటా. ఓకే, ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా ఉంటుంది, ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా ఉంటుంది. కాబట్టి ఈ రెండు వాల్యూస్ సేమ్. కాబట్టి 2x + 13 = 3x - 22. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్లోనే ఒక సైడు, ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 23 యువతలు తీస్తే 3 2 5 2 1 3 5 35. ఎక్స్ వచ్చేసి 35. ఇక్కడ 3x కదా. ఈ టోటల్ వాల్యూ మనకి కింద 180 ఉంటుంది. 180 ఉంటుంది కదా, టోటల్గా వచ్చేసి మనకి 180 ఉంటుంది. 180లో 3x - 22 కనుక్కోవచ్చు మనం. ఎక్స్ వాల్యూ 35 కదా, 35 70. 70లో 22 తీసేస్తే 7లో 2 పోతే 8. ఇక్కడ 6లో 2 పోతే 4, 48. 180లో 48 35 × 3 కదా. ఓకే, సారీ, 35 × 2 చేశాను. 35 × 3 35 × 3 3 5 15 3 9 10 105లో 22 తీసేస్తే 5లో 2 పోతే 3 9లో 2 పోతే 83. 180లో 83 10లో 3 పోతే 7 17లో 9 97. ఆన్సర్ వచ్చేసి 97. నెక్స్ట్ క్వశ్చన్, రాజు స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. ఓకే, రాజు పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఎక్కడ? వెస్ట్కి 9 కిలోమీటర్స్. తర్వాత లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 7 కిలోమీటర్స్, అంటే బిలోకి ట్రావెల్ అయ్యాడు. బిలోకి ఎంత? 7. తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 11 కిలోమీటర్స్ 11. తర్వాత లెఫ్ట్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత? 13. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ 2 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఇది పి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడికి ఇక్కడ నుంచి కాదు, ఇది పాయింట్ ఏ కదా, ఇది పాయింట్ ఏ, ఇది పి. ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు స్టార్టింగ్ పాయింట్ని. ఏ డైరెక్షన్? సౌత్ 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 7 ఉంది మనకి. ఇక్కడ 7 13లో 7 పోతే 6 కిలోమీటర్స్ సౌత్లో చూస్తున్నాడు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 6 కిలోమీటర్స్ సౌత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది మోడ్ మీడియన్ మీన్ వాల్యూ మోడ్ వాల్యూ ఇచ్చేసాడు. ఎంపిరికల్ ఫార్ములా అంటే మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్. ఓకే, మోడ్ వచ్చేసి మనకి 89.7. 3 మీడియన్ అంటే 32. ఓకే, 2 మీన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, మీన్ వచ్చేసి మనకి 3.15. ఓకే, ఈ ఫార్ములా ముఖ్యం. ఎంపిరికల్ ఫార్ములా అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది స్టేట్మెంట్ కంక్లూజన్స్. ఓకే, ఆల్ క్రాబ్స్ ఆర్ టైస్. ఆల్ క్రాబ్స్ ఆర్ టైస్ ఇలా రాసుకోవాలి, టైస్. ఓకే, తర్వాత ఏమన్నాడు? సమ్ టైస్కి టైస్కి మాత్రమే, సీకి కాదు. ఓకే, టైస్కి హూవ్స్కి ఎంత? సమ్ అన్నాడు. మళ్ళీ సమ్ హూవ్స్కి వెన్స్కి సమ్ అన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి కంక్లూజన్ వీకి సికి రిలేషన్ ఉందా అంటే టచ్ అవుతున్నాయా? ఈ సర్కిల్ వి అనే సర్కిల్ సి అనే సర్కిల్ టచ్ అవుతున్నాయా? లేదు, కాబట్టి తప్పు ఫస్ట్ ఇది. సెకండ్ ఇది సమ్ హూవ్స్ ఇక్కడ ఉంది. ఓకే, సమ్ హూవ్స్. తర్వాత క్రాబ్స్ సి హూవ్స్కి క్రాబ్స్ ఏమైనా టచ్ అవుతున్నాయా? సర్కిల్స్ టచ్ కాలేదు, కాబట్టి సెకండ్ గురించి తప్పు. ఓకే, నెయిదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, పియూస్ ర్యాంక్డ్ ఫ్రమ్ ది టాప్. ఓకే, టాప్ నుంచి పియూస్ వచ్చేసి 24th పొజిషన్లో ఉన్నాడు. అదే బాటమ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 55 పొజిషన్లో ఉన్నాడు. హౌ మెనీ స్టూడెంట్స్ ఒక స్టూడెంట్స్దే టాప్ బాటమ్ ఇచ్చారంటే మనకి ఫార్ములా వచ్చేసి టోటల్ స్టూడెంట్స్ ఫార్ములా వచ్చేసి టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి ఒక స్టూడెంట్ యొక్క
లెఫ్ట్ నుంచి ఎంత పొజిషను, రైట్ నుంచి లేదా టాప్ నుంచి బాటమ్ నుంచి ఎంత రిలేషను, -1. ఓకే, టాప్ బాటమ్ ఇచ్చాడు కదా, 54 55 + 24 -1 అంటే 24లో -1 23, 55 23 8 78. ఆన్సర్ వచ్చేసి 78. ఇది ఫార్ములా ముఖ్యం. టోటల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1 లేదా లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి రిలేషన్ వచ్చేసి 4కి 15కి 20కి 40కి ఏ రిలేషన్ అయితే ఉందో కింద కూడా ఆ రిలేషన్ రావాలా. 4కి 14కి 15కి 20కి 40కి, అలాగే 19కి 20కి 25కి 50కి ఏ రిలేషన్ ఉంది. ఇక్కడ చూడండి, 1 + 1 + 5 × 2 +1 + 5 × 2 సేమ్, అలాగే +1 + 5 × 2. అలాగే ఇక్కడ చూడండి, సెకండ్ది +1 తప్పు, +1 + 5 × 2 తప్పు, +1 ఇక్కడ తప్పు, ఇక్కడ ఫస్ట్ మాత్రం కరెక్ట్ అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టరైజేషన్ ది పాలినామియల్ x⁴ - 10⁻x² + 22. ఇలా వచ్చేసి 2 క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ప్రొడక్ట్ ఆఫ్ 2 కింద 2 పాలినామియల్స్ ఇచ్చారు కదా మనకి, 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా. ఈ 2ని మల్టిప్లై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ రావాలా. ఏ 2ని చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, నేను దీన్ని నార్మల్గా క్యాలిక్యులేట్ చేయకుండా ఎక్స్ ప్లేస్లో 1 అనుకుంటాను. ఎక్స్ని 0 అనుకుంటాను నేను. ఫస్ట్ ఎక్స్ని 0 అనుకుంటే ఇది 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ వచ్చేసి +22, ఇది +22. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 22 రావాలా. ఎక్స్ ప్లస్లో 0 చేస్తాను, ఫస్ట్ 0 చేస్తాను. 0 చేస్తే మనకి -5 + √3 ఇంటూ ఇక్కడ వచ్చేసి మనకి -5 - √3. ఓకే, ఇక్కడ వచ్చేసి √3 - 5 కదా, √3 - 5. ఓకే, అలాగే -5ని క్యాన్సిల్, మైనస్ని బయటికి తీస్తాను నేను. ఇక్కడ ఏమవుతుంది, √3 + 5 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, a + b, ఇది a - b అంటే a² - b². ఇక్కడ మైనస్ పక్కన పెట్టండి, a² - b² అంటే √3² - b², 25. 5² అంటే 25 కదా, అంటే ఏమవుతుంది ఇక్కడ -√3 3 - 25. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి లోపల ఎంత అవుతుంది, 22 -22 -22 ఓకే, ఆన్సర్ వచ్చేసి 22 కదా మనకి. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ చేసినా కానీ మీకు 22 రాదు. ఓకే, ఎవరికైనా వస్తే క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం 6th 2025 షిఫ్ట్ 2 పేపర్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ అన్ని షిఫ్ట్స్ ఇలాగే డే బై డే కంప్లీట్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.